నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనం నిర్మల్ డిస్టిక్లో ఉన్నటువంటి నేరేడుగొండ మండలకు సంబంధించిన ఒక చిన్న లింగట్ల అనే గ్రామానికి అయితే రావడం అయితే జరిగిందండి. ఇది కొండల మధ్యలో ఉంటుంది కనిపిస్తుంది కండి. చుట్టుపక్కల కొండలు అయితే ఉంటాయి. ఈ వర్షం పడ్డ కారణంగా అయితే చాలా గ్రీనర్ అయితే చాలా సూపర్ అయితే కనిపిస్తుంది కానీ ఈ ఊరికి వెళ్ళాలంటే ఒక 2 వాగులు దాటితే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎండాకాలంలో ఉన్నదానికి ఇప్పుడు వర్షాకాలంకి అయితే చాలా తేడా ఉందండి. ఎండాకాలం కూడా చాలా వీడియోలు చేయడం అయితే జరిగింది. మనము ఈ ఊరికి వెళ్ళాలంటే చిన్న ఒక మార్గం అయితే ఉంటుందండి. అక్కడ విలేజ్లో వర్షం పడ్డప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ సంతరించుకున్న గ్రీనరీ కానీ ఆ వాగులు వంకలు అయితే చూడడానికి చాలా సుందరంగా అయితే ఉందండి. ఊరైతే వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణం అయితే మనం చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా, రండి మరి. మనం గిరిజన గ్రామానికి అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా రోడ్డు పరిస్థితి ఇట్లున్నది. ఈ వర్షాకాలం అయితే ఇదే పరిస్థితి అన్నట్టు. ఇదంతా రోడ్ ఎక్కువగా ఇట్లా నడుచుకుంటూ రావడం అయితే జరిగింది. ఆడ పెట్టిన బండి మనది. అక్కడి నుంచి దాన్ని నడుచుకుంటూ రావడం జరిగింది. ఇవన్నీ వాగులు వంకలు దాటుకుంటా అక్కడ కనిపిస్తుంది కదా, ఆ గ్రామానికి వెళ్ళాలి. అది చిన్న గ్రామం. రండి మనమైతే మనతోటి కూడా గ్రామస్తులు అయితే వాళ్ళు కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. మన వడ్డ వర్షాలకైతే చూస్తుంది కదండి, వాగులు అయితే ఇట్లా వాడుతూ ఉన్నాయి. అది సంగతి. బ్రిడ్జ్ ఉన్నది, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్లున్నది. రండి అక్కడ వరకు అయితే వెళ్దాం మనం. చూస్తున్నారండి, ఈ గ్రామానికి అయితే వెళ్ళాలంటే ఇది ఒక వాగు ఉందనుకుంటా. వాగు చిన్నది బాగానే పడుతుంది. బ్రిడ్జ్ ఏదో ఒక కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నది. మనం వాగు దాటిపోవాలి. అది సంగతి చూస్తుంది కదా అట్లా. వీడియో ఇంకేమన్నా కదా. ఇదంతా మేకలు అదేనా? పోయినాయి మేకలు పోయినాయేముగా. మేకలు కొట్టే మీద చూస్తున్నాయండి. చిన్న మేకలు అనుకుంటే తింటా ఉన్నాయి. తల్లులేమో అటు బయటకు పోయినాయి కదా, మీదకు పోయినాము కదా. ఇవన్నీ మన మేకలకు సంబంధించింది కొత్త. హలో ఇచ్చా వండుకున్నది మేకడ, చల్లగా ఉన్నది కదా. అదేనా స్కూల్? అదేనా స్కూలా లేకపోతే ఇది అంగన్వాడే? అవునా? నేను స్కూల్కి పోలే. అయ్యో సార్ రాలే. మట్టిళ్ళు భలే ఉన్నాయి, ఆయన మంచిగా కట్టుకున్నారు. చిన్న ఉన్నది గ్రామమా ఇది? పశువుల కొట్టమా? మేకలేనా? చింత చెట్టు బాగా పెద్ద ఉన్నది. స్కూల్ ఉందండి. స్కూల్ దగ్గర మంచి చింత చెట్టు కూడా ఉంది. ఎండాకాలం అయితే మంచి పిల్లలకు ఆడుకోవడానికి బాగుంది. ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల. ఒక 10-15 అయితే ఇండ్లు ఉంటాయండి నాకు తెలిసి, అంతకంటే ఎక్కువ ఉన్నాయి. చూస్తారు పడుతుంది మళ్ళీ. చాలా అవుతుంది సాయంత్రం, చాలా అవుతుంది వర్షం. తుఫాన్ ఉన్నాడు. బోర్ ఇదేనా? కొట్టే బోర్ ఇది.
ఒకటి ఉంచినాం కరెంట్ లేకుంటే ఏమని చేస్తాం. మంచి చేసి ఆలోచన ఉండాలి కంపల్సరీ. అది ఉండాలి. కరెంట్ పడతలేదు. కరెక్ట్ ఏమన్నా కమ్మ పడితే పడిపోతే పడేసి కొట్టాముగా కొట్టాలి. అండి నా పేట మాత్రం నా పూట పొడిత నేను పోయి వచ్చిన. అవునా కొట్టాము కదా మంచిగా. ఈ మక్క సొప్పన జొన్న సొప్పనే జొన్నదిగా తినాయిగా పశువుల కొట్టాను చూడండి ఎట్లున్నది. ఇది దేవుడిదిగా. ఇదే కదా బోరు మీకు ఓలాలకున్నా బోరుడా? కాదు ఇప్పుడు ఊరికి తాగడానికి వాటర్ది ఊరు ఓలాలకున్నా లేకపోతే ఎట్లా? అవునా? గవర్నమెంట్ ఒకటి ఉన్నది చేతబోరు మళ్ళీ గవర్నమెంట్ ఒకటి గవర్నమెంట్ ఇదే. గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయంటే మా ఊర్లో మూడే బోర్లు వేసారు. పశువుల పాకని చూస్తారు కదా. గిరిజనులు అయితే ఇట్లా పూజనైతే చేస్తున్నారండి. ఇక నాగమ్మకు సంబంధించిన టెంపుల్ అండి ఇది కనిపిస్తుంది. ఇది అన్నట్లు అంతా క్లీన్ చేసేసుకొని తోట మధ్యలోనే తింది అన్నట్లు అది సంగతి అన్నట్లు. చేస్తున్నాం భోజనం పెడుతున్నాం. అందరు ఊరు మంది వస్తారు. ఈ రోజా? ఈ రోజు కాదు, ఈ వారం నడుస్తుంది. కానీ దీనిది పాంజన్నేటు పండుగ పూసు బావి అంటే నాకు అర్థం కాలేదు. మూడు అంటే మీ పండుగ సంబంధించిన పండుగ సమానం అంటే బావే నెల అంటారు. మళ్ళా పూసు నెల జంగులింగు వేసాం. అప్పుడు వేసాం చేస్తే ఒక్క దూరం పోతుంది. పెందరవాడ రెండు గంగ చిన్న గంగ తెలుసు పెను గంగ. ఓకే, అక్కడ వరకు వెళ్ళేసి మీరు అంటే ఇక్కడ ఏంది వాటర్ తీసుకొని వస్తారు అవి. గంగకు సంబంధించిన నీళ్ళు తీసుకొని వస్తారేమో కదా. ఇదంతా ఎట్లమ్మా మేగిరా ఇదంతా పెండతోటి సోమవారం చేస్తారు. ఇది చూస్తారు కదండి. ఇదే ఏం టెంపుల్ అమ్మ ఇది? కాదు, ఇదేం గుడి? నాగమ్మ జంగుబాయి. అవునా? భీమాదేవుడు. ఇక్కడ సోమవారం పూజలు చేస్తారు. అంటే ఇప్పుడు ఊరు మీకు ఎట్లా మీరు ఒక్కళ్ళు వేస్తారా ఎట్లా? అది మంది వస్తారు. మంది వచ్చి మా టెంపుల్ లాగా అన్నట్టుగా చూస్తుండ్రు కదండి. పానం మంచిగా లేకట ఒక్క దూరంలో వస్తుండ్రు. ఇక్కడికి వస్తారా? బాద్లాబాద్ నుంచి వస్తారు. మామిడి మండల్లో ఇక్కడ నుంచి కూడా చూడండి ఎంత మంచి టెంపుల్ అయితే మంచి ఇట్లా మేగేసి గుడి కట్టేటోళ్ళు ఉన్నారు. కానీ నేనే సామాధించుకొని ఆగుండ్రి అంటున్నా. అవునా? ఇప్పుడు ఆదిలాబాద్ లో ఒక మా ఆయన అత్తుండు జాబు కోసం. ఇక్కడికి జాబులు నడుస్తున్నాయి అంతా. ఇక్కడ ఉంటారమ్మా రాత్రి? అవునా? ఈ తోటల మధ్యలో ఉందండి చూస్తున్నా టెంపుల్ అయితే. ఈ సంగతి అమ్మమ్మ అది నిజామాబాద్ దగ్గర ఇదంతా చూస్తున్నారు కదండి. ఇదంతా ఫారెస్ట్లో అంటే చుట్టుపక్కల ఫారెస్ట్ కొండలు కనిపిస్తున్నాయి. అవన్నీ కొండలే. ఇట్లా తోటల మధ్యలోనైతే ఈ టెంపుల్ అయితే ఉంది చూస్తున్నారు కానీ. ఇట్లా ఒక షెడ్ లాగేసేసి మంచిగా కట్టెలతోటి మంచిగా ఇట్లా పేర్చి ఇక్కడనైతే పూజలు అయితే జరుగుతాయట. మండే ఇక్కడ రాత్రి ఇక్కడనే ఉంటారమ్మా? అనిపించది. అవునా? అవునా? మాకు
నిష్కం బంధు ఆ, బయట మంది బంధు అదే నీ ఇష్టం అంటే మీరు కౌసు గిట్ల ఏం తినకుండా ఏం లేదు. అది కౌసు గీసి ఏం తినారండి మీరు ఇప్పుడు మీ గోన్సులలో కూడా ఉంటారు అట్లా తిననోళ్ళు తిన్నోళ్ళు ఉంటారు, తిన్నోళ్ళు రారు. తిననోళ్ళరా తిన్నోళ్ళు బయట ఉండేటోళ్ళు వీడికి వచ్చిండ్రంటే ఇట్లా పాములు వేస్తారు. అదే అర్థమైంది అంటే నిష్ఠగా ఉండాలని ఇక్కడికి వచ్చినప్పుడు అది సంగతి చూస్తారు కదండి